హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అయితే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. అందరూ కృష్ణాష్టమి ఇంటి దగ్గరలో అందరూ చేసుకుంటారు కదండీ! ఇలా మా ఇంటి దగ్గరలో కూడా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి అయితే చేస్తారన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం ఇలా కృష్ణుడిని పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా డెకరేషన్ చేస్తున్నారన్నమాట. ఈ సంవత్సరం అయితే ఇలా చేశారండి. చాలా బాగా చేస్తారు. ఎప్పుడు ఇలా కృష్ణుని పెట్టి ఎప్పుడు వీళ్ళే డెకరేషన్ అయితే చేస్తారండి. కృష్ణుడికి ఇష్టమైన వెన్న కూడా ఫ్రెష్‌గా చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమి స్టార్ట్ చేసిన కానించి ఎప్పుడు ఇలాగనే పెడతారు. వెన్న కృష్ణుడి పాదాలు కూడా వేస్తారండి. కాకపోతే అందరూ తొక్కేశారు. చాలా బాగా వేస్తారు. ఇంక అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఇంకా అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలైతే ఇంకా కృష్ణుడి దగ్గర పెట్టేసి ఇంకా అందరికీ అయితే ప్రసాదాలు పంచారన్నమాట. ఇవి చాలా ప్రసాదాలండి. ఇంకా అవన్నీ అందరికీ పంచిపెట్టేశారు. ఇంకా ఒక పక్కనైతే కోలాటం ప్రోగ్రాం పెట్టారండి. చాలా బాగా చేశారు కోలాటం కూడా. ప్రోగ్రామ్స్ ఇలా బిందెలతోటి అలా చేశారు. ఇంకా ప్రసాదాలు అయితే పంచిపెట్టేశారండి. అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలు ప్లేట్లలో పెట్టేసి ఇంకా అందరికీ పంచిపెట్టేశారు. అందరూ ప్రసాదాలు తీసేసుకున్నారు. ఇంకా కోలాటం వేసే వాళ్ళకి ఇంకా చూడడానికి వచ్చిన జనం అందరికీ అయితే టిఫిన్స్ కూడా పెట్టారండి. ఇంకా అందరూ టిఫిన్స్ కూడా తినేశారు. ఇంకా టిఫిన్స్ తినేసి కూర్చొని అయితే కోలాటం చూస్తున్నారండి. ఇదిగోండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా చేశారు. కోలాటం అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేశారండి కోలాటము. చాలా బాగుంది కోలాటం. ఇదిగోండి బిందెలది అయిపోయాక లాస్ట్లో అయితే పాము సాంగ్ అండి. ఈ సాంగ్తో అయితే కోలాటం అయితే ఆగిపోయిందండి. చాలా బాగా చేశారు. లాస్ట్ సాంగ్ అన్నమాట ఇది. ఫైనల్ సాంగ్ చాలా బాగుంది కదండి. మీరు కూడా వింటారని ఈ వీడియో అయితే అలా సౌండ్తో పెట్టానమాట. ఇది అయిపోయాక ఇంకా ఉట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా ఫస్ట్ అయితే చిన్న చిన్న కృష్ణులు గోపికలు తయారయ్యారు కదండి చిన్నపిల్లలు 5 ఇయర్స్ లోపు వాళ్ళు. వీళ్ళైతే ఫస్ట్ ఉట్టు కొడతాకి వచ్చారండి. ఇంకా ఉట్టయితే స్టార్ట్ చేశారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఉట్టయితే ఇంకా పిల్లలు కదండి సరదాగా కొట్టారు. ఎన్నిసార్లైనా ఇంకా వెళ్ళి తిరిగి కొట్టడానికి రెడీగానే ఉన్నారు. కాకపోతే అందరు కొట్టాలి కదండి. ఇంకా 3 ఉట్లు అయితే పెట్టారండి. ఇంక వీళ్ళైతే ఒక ఉట్టి కొట్టారు చిన్నపిల్లలు. తర్వాత అయితే పెద్దవాళ్ళకి ఒకటి ఇంకా కొంచెం పిల్లలు కుర్రోళ్ళు ఆడపిల్లలు కూడా కొట్టారండి చిన్నపిల్లలు. వాళ్ళైతే ఒకటి కొట్టారు. తర్వాత పెద్దవాళ్ళకైతే ఒకటి మొత్తం 3 ఉట్లు అయితే కొట్టారండి. చాలా బాగా చేశారు. ఇంకా పిల్లలైతే ఎన్నిసార్లైనా ఇంకా తిరిగి వచ్చి కొడుతూనే ఉన్నారండి. ఇంకా పిల్లలు సరదాగా ప్రతి చోట ఇలాగే కొడతారు కదండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కృష్ణాష్టమికి ఉట్టు కొట్టడం అంటే బాగా సరదా కదండి పిల్లలందరికీ. ఇంక ఇలా అయితే చాలామంది చాలాసేపు పిల్లలే కొట్టారండి. ఉట్టయితే ఇదిగోండి ఉట్టయితే మొత్తానికి పగిలిపోయింది ఒకటి. ఇంకా ఇది విప్పేసి నెక్స్ట్ ఇంకొకటి అయితే పెట్టారు. అది కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి ఇప్పుడైతే ఆడపిల్లలు మగపిల్లలు కూడా కొట్టారన్నమాట. ఇదేమో వీళ్ళు కొట్టారండి ఒకటి. ఇది అయిపోయాక ఇంకా పెద్దవాళ్ళండి బాగా పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ అందరూ కొట్టారు. ఇంకా అదైతే ఒకటి. ఇంకా 3 ఒట్లు అయితే కొట్టారండి. కొట్టాక బాగా చిన్నపిల్లలు గోపిక వేషం కృష్ణుడి వేషం అలా వేసిన వాళ్ళకైతే ప్రైజెస్ కూడా ఇచ్చారండి. చిన్నపిల్లలు కదా చిన్న చిన్న ప్రైజెస్ వాళ్ళకి కూడా ఇచ్చారు. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఇచ్చారండి చిన్నపిల్లలకి. ఇంక చాలా టైం అయిపోయిందండి. వీళ్ళు ఎంతసేపు అని ఇంకా తిరుగుతూ కొడుతూనే ఉన్నారు. ఇంక వీళ్ళు అయిపోయాక ఇంక పెద్దవాళ్ళు అయితే లాస్ట్లో కొట్టారండి. ఇంకా పిల్లలైతే కొట్టేశాక గిఫ్ట్లు ఇస్తే వెళ్ళిపోతాకి రెడీగా ఉన్నారన్నమాట. హాలిడేస్ కదండి ఇంకా సరదాగా కూర్చొని అలా చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రసాదాలు తింటూ ఉన్నారు. చాలా ప్రసాదాలు అన్నమాట. ఐటమ్స్ అయితే ఎక్కువ వచ్చినాయి. పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి ఇంకా శనగలు కోవా స్వీట్స్ అవన్నీ. ఇదిగోండి ఆడవాళ్ళైతే ఇలా కొట్టారు. ఇంక ఇది కూడా అయిపోయాక లాస్ట్ అయితే గిఫ్ట్స్ ఇచ్చారండి. ఇంకా ప్రైజెస్ పిల్లలకి ఫస్ట్ సెకండ్ అలా వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఈ పాపకి అయితే ఇది వచ్చిందండి. ఇంకా ఈ అమ్మాయికి చిన్నపిల్లలు కొట్టారు కదండి వాళ్ళల్లో ఈ పాపకి అయితే ఈ గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత వినాయకుడి బొమ్మ అలా ఇచ్చారు. ఇంకొక అబ్బాయికి కూడా వినాయకుడి ఫ్రేమ్ అన్నమాట.
ఈ అబ్బాయి ఏమో ఫోటో ఫ్రేమ్ చూపించడానికి సిగ్గుపడిపోతే ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే ఈ ఫ్రేమ్ని అయితే చూపించారండి. ఇంకా తర్వాత ఇంకో పాప కూడా ఇచ్చింది, ఇదిగోండి నా నా గిఫ్ట్ అని ఆ పాప కూడా చూపించింది. తర్వాత ఇంకొక అమ్మాయికి అయితే కపుల్ సెట్ ఇచ్చారండి. ఇంకా కృష్ణాష్టమి చేశారు కదండి, వాళ్ళైతే ఇంటి దగ్గర చిన్న కృష్ణుడికి ఉయ్యాలేసి పెట్టారు. ఈ ఉయ్యాల కృష్ణుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ కృష్ణుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి కప్పుల్ సెట్ గోపిక వేషం వేసినందుకైతే ఈ ప్రైజ్ ఇచ్చారు ఈ పాపకి. ఇదిగోండి బుడ్డి కృష్ణుడు చాలా క్యూట్గా ఉన్నాడు కదండి కృష్ణ.